అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు రాజకీయ వికలాంగుడని విమర్శించారు. అందుకే జనసేన బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాయదుర్గంలో ఏర్పాటు చేసిన వైసీపీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాయదుర్గం అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిని, పార్లమెంటు అభ్యర్థి శంకర్ నారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తప్పనిసరిగా అత్యధిక మెజారిటీతో రాజకీయంగా నడవలేని వ్యక్తి, రాజకీయ వికలాంగుడు. అందుకైతే ఆయన ఊరకట్లన్నీ తీసుకొచ్చుకుంటా ఉన్నాడు నడవడానికి. ఒక పక్కన బీజేపీ, ఇంకొక పక్కన జనసేన, ఇంకా ఏమన్నా పార్టీలు వస్తాయంటే వాళ్ళు కూడా కలుపుకొని ఈరోజు ఆయన గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిజంగా బలం ఉంటే అందరూ కలవాలని అడుగుతా ఉన్నాను. మన నాయకుడు సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్పి ప్రతి సభలో కూడా చెప్పాడు. ఆ విధంగానే మనం సింగిల్ గానే పోటీ చేస్తాం, అత్యధిక స్థానాలు ఇక్కడ సాధిస్తాం. ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా మీరందరూ కూడా మాతో పాటు కృషి చేయాలని చెప్పి మీ అందరికీ కూడా తప్పనిసరిగా అత్యధిక మెజారిటీతో రాజకీయంగా నడవలేని వ్యక్తి, రాజకీయ వికలాంగుడు. అందుకైతే ఆయన ఊరకట్లన్నీ తీసుకొచ్చుకుంటా ఉన్నాడు నడవడానికి. ఒక పక్కన బీజేపీ, ఇంకొక పక్కన జనసేన, ఇంకా ఏమన్నా పార్టీలు వస్తాయంటే వాళ్ళు కూడా కలుపుకొని ఈరోజు ఆయన గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిజంగా బలం ఉంటే అందరూ కలవాలని అడుగుతా ఉన్నాను. మన నాయకుడు సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్పి ప్రతి సభలో కూడా చెప్పాడు. ఆ విధంగానే మనం సింగిల్ గానే పోటీ చేస్తాం, అత్యధిక స్థానాలు ఇక్కడ సాధిస్తాం. ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా మీరందరూ కూడా మాతో పాటు కృషి చేయాలని చెప్పి మీ అందరికీ కూడా తప్పనిసరిగా అత్యధిక మెజారిటీతో రాజకీయంగా నడవలేని వ్యక్తి, రాజకీయ వికలాంగుడు. అందుకైతే ఆయన ఊరకట్లన్నీ తీసుకొచ్చుకుంటా ఉన్నాడు నడవడానికి. ఒక పక్కన బీజేపీ, ఇంకొక పక్కన జనసేన, ఇంకా ఏమన్నా పార్టీలు వస్తాయంటే వాళ్ళు కూడా కలుపుకొని ఈరోజు ఆయన గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిజంగా బలం ఉంటే అందరూ కలవాలని అడుగుతా ఉన్నాను.